గ్లోబల్ మాదిగ డే 2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలమని, రాజకీయ అధికార నియామకాలలో మాదిగలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లెల కనకరాజు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. వారం రోజులలో ఎస్సీ వర్గీకరణపై షమీర్ అఖ్తర్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు. మాల సింహగర్జనకు పిలిస్తే రాని ముఖ్యమంత్రి మాదిగల మీటింగ్లకు ఎలా వెళ్తారని, మాదిగలకైనా ముఖ్యమంత్రి మాలలకు కాదా అని ఆయన ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ఎన్నికలలో మాదిగలు ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన మందకృష్ణ మాదిగకు ఎట్లా సపోర్ట్ చేస్తావని ఎద్దేవా చేశారు. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్న మందకృష్ణ మాదిగతో మీరు చర్చలు చేయడం సరైనది కాదని అన్నారు. మీ పార్టీ మాదిగ ఎమ్మెల్యేలతో చర్చలు చేస్తే మాకు అభ్యంతరం లేదు. బీజేపీతో ప్రయాణం చేస్తున్న మందకృష్ణ మాదిగతో చర్చలు చేస్తే మాకు అభ్యంతరం లేదని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు శ్రీమతి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. మీ ప్రభుత్వం దగ్గర ఎస్సీ జనాభా, అందులో మాల మాదిగ ఉపకులాల జనాభా లెక్కలు అధికారికంగా ఉన్నాయా అడిగారు. ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు సలహాదారులు నక్క రాజయ్య గారు, కె లక్ష్మి, రాజం, రొడ్డ శ్రీనివాస్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్, జిల్లా అధ్యక్షులు సాతాల సాగర్, పట్టణ అధ్యక్షులు మధ్యల రాజేందర్, బైరం కుమార్, గొర్రె రవీందర్, బిట్ల రవి, రొడ్డ నిరంజన్, వాల్కర్ రమేష్, పెంచికల మల్లేశం, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. 2024 గ్లోబల్ మీటింగ్లో ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని ఎస్సీ వర్గీకరణ వారం రోజుల్లో మేము చేస్తాము, మాదిగలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, రాజకీయ రంగంగా కానీ అధికారిక రంగంగా కానీ అన్ని రంగాలలో మేము మాదిగలకు ప్రాధాన్యత ఇస్తాము, వర్గీకరణ చేయడానికి మా ప్రభుత్వము సానుకూలంగా ఉందని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడము చట్టరీత్యా నేరము, మాలల ఆత్మగౌరవం దెబ్బతీయడానికి ఒక ఉదాహరణ. దీన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు ముఖ్యమంత్రిగా వివరించాల్సిన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మాల సామాజికాన్ని విస్మరించి కేవలం మాదిగ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రిగా ప్రవర్తన చేస్తున్న తీరును బట్టి 19 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమము పెట్టుకోవడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల మాల మేధావులు, కవులు, కళాకారులు, కార్యకర్తలు అందరూ ఏకతాటి మీదకి వచ్చి 19 తారీఖు నాడు హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి చేయడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది.